అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇతేష్ వ్లాగ్స్. నేను ఈరోజు నా రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేసుకుంటా ఉన్నాను. ఇక మసాలాల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ధనియాలు, చెక్క, లవంగాలు, ఏలకులు, అనానస్ పువ్వు, మరాఠీ మొగ్గు, జాపత్ర, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసుకొని స్టవ్ మీద ఓ బాండిల్ పెట్టుకొని ఇక ఇవన్నీ వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో తక్కువ మంటలో అవి గమ్మని స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కిందికి దించి చల్లగా చేసుకొని ఓ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక 200 గ్రామ్స్ కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. హాఫ్ లోటా వాటర్ వేసి ఇక ఫస్ట్ టైం తీసుకున్నది చికెన్ ఫ్రైకి, సెకండ్ టైము 1/2 లీటర్ వాటర్ వేసి ఇక పాలు అయితే తీసుకోవాలి. అదైతే బగారా రైస్కి. ఇక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక ఒక బాండిల్ పెట్టి ఒక 1 లీటర్ వాటర్ వేసి సాల్ట్ యాడ్ చేసి చికెన్ వేసి చికెన్ అయితే బాయిల్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని ఆ చికెన్ బాయిల్ చేసిన స్టాక్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక స్టాకు సెకండ్ టైం కొబ్బరి పాలు తీస్తాం కదా, అదే రైస్ వేసి చేసుకునేది అన్నమాట. ఇంకా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి, నూనె అయితే యాడ్ చేసుకొని ఇందులోకి లవంగాలు, అనానస్ పువ్వు, మరాఠీ మొగ్గు అయితే వేసుకుందాం. ఇప్పుడు సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కలుపుకొని ఇప్పుడైతే దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం సెకండ్ టైం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకుందాము. నాకైతే 3 లోటాలు కొబ్బరి పాలు, 3.5 లోటా చికెన్ స్టాక్ అయితే వచ్చింది. సో నేను ఇంక ఎక్స్ట్రా నార్మల్ వాటర్ అయితే 1 లోటా యాడ్ చేసుకుంటాను. నాకు 4 కప్స్ రైస్ పెట్టుకున్నాను. ఇంకా 8 కప్స్ అయితే మనము ఈ కొబ్బరి పాలు, చికెన్ స్టాక్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్కుంటే కూడా నో ప్రాబ్లం, మనము నార్మల్ వాటర్ దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చును. ఇప్పుడు నేను కొబ్బరి పాలు అయితే వేసేసాను. ఇంకా చికెన్ స్టాక్ అయితే వేస్తాను. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. బగారా రైస్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తినేకి. సో మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. రెసిపీ అయితే క్లీన్గా పెట్టినాను, అందరికీ అర్థమయ్యేనట్లా. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే క్లీన్గా రెసిపీ అనేది అర్థమవుతుంది. సో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఇక నాదైతే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను. నా వీడియోస్కి మీరు ఇచ్చే లైక్ అనేది నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది. నా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి కానీ లైక్లు రాలేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్, మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ అయితే నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తాయన్నమాట. మీరందరూ చూసే వాళ్ళందరూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకొని నేనైతే ఈ వీడియోని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇక అయితే చికెన్ స్టాక్ అయితే వేసేసాను. ఇక మనం స్టాక్ అంతా ఇందులోకి వేసుకొని పొగలాడే వరకు ఉడికించుకుందాము. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అయితే కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. మనం ఫస్టే వేయించి మిక్సీ జార్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఒక 2 మిల్లీగ్రామ్స్ అంత అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా దీని పక్కన పెట్టి రైస్ వేసి బాయిల్ చేసే వదిలేద్దాం బగారా రైస్ని. ఇంకా స్టవ్ మీద ఇంకో బాండిల్ పెట్టి అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు వేద్దాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే నేనైతే 8 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. నేను ఇక టైం అయిపోతుందని చెప్పేసి ఐ ఫ్లేమ్ మీద పక్క స్టవ్ మీద పెట్టేసాను రైస్కి అయితే. అది బాయిల్ అయిన తర్వాత బాగా ఉడికెక్కి
పాత్ర ఉడికేకి షురు అవుతుంది అనమాట. అప్పుడు మనమైతే ఫ్లేమ్ తగ్గించేసి ఒక ప్లేట్ అయితే మూసేసామంటే లో ఫ్లేమ్లో నీట్గా అన్నం అయితే అయిపోతుంది. బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం అల్లము తెల్లగడ్డల పేస్టు, అల్లము తెల్లగడ్డల పేస్ట్ వేసి అయితే ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటా అయితే స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే కట్ చేసుకున్న టమోటా అయితే వేసేద్దాం. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టి ఈ టమోటా అంతా ఫైన్ పేస్ట్లా కావాలి. జస్ట్ 2 or 3 seconds అలా వదిలేద్దాం. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీరు చూసే వాళ్ళందరూ ట్రై చేయండి. మీ పిల్లలకైతే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇక లిడ్ తీసి ఇందులోకి అయితే చికెన్, మనం అప్పుడే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేద్దాం. మళ్ళీ లిడ్ పెట్టి జస్ట్ 2 or 3 minutes అయితే దీన్ని అట్లే కుక్ చేసుకుందాము. ఇప్పుడు లిడ్ తీసేసి అయితే కింద ఉండే మసాలా అంతా పీసులకు పట్టేలా కలుపుకుందాం, క్లీన్గా మిక్స్ చేసుకుందాము. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో వద్దు, హై వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా చికెన్ పీసులకు పట్టిద్దాము. మనము చికెన్ బాయిల్ చేసినప్పుడే సాల్ట్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి. మళ్ళీ కావాలంటే లాస్ట్లో చూసి యాడ్ చేసుకుందరు. ఈ బాండ్లీ కనుక్కోండి మసాలా అంతా నీట్గా పట్టించేయాలి చికెన్ పీసులకి. ఇంక ఇప్పుడైతే మనము ఫస్ట్ టైం రుబ్బి పెట్టుకోండి కొబ్బరిపాలు మసాలా మనం అప్పుడే వేసుకొని ఉంటాం కదా, మిక్సీ జార్కి వేసి పెట్టుకోండి. మసాలా యాడ్ చేసేసి దీన్ని ఉడికించుకుంటే ఫ్రై పీస్ అయితే అయిపోతుంది, చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేద్దాము. ఇప్పుడు లాస్ట్లో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేస్తే చికెన్ ఫ్రై అయితే అయిపోయిందనమాట. ఇదిగోండి చికెన్ ఫ్రై, బగారా రైస్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి.